కార్తీక పురాణం 16వ అధ్యాయం స్తంభ దీప ప్రశంస. వశిష్ఠుడు చెబుతున్నాడు: ఓ రాజా, కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము. ఈ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట, సాలగ్రామ దానం చేయుట చాలా ముఖ్యము. ఎవడు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్న దానము చెయ్యరు, అట్టివారు రౌరవాది నరకబాధలను పొందుదురు. ఈ నెల దినములు తాంబూలదానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు. ఆ విధముగనే నెల రోజులలో ఏ ఒక్కరోజు విడవకుండా తులసికోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసిన ఎడల సమస్త పాపములు నశించుటయేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి యందు ధూపదీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేళ ఫలదానము చేసిన ఎడల చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును. సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు. పుట్టిన బిడ్డలు చిరంజీవుల యుందురు. ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశదీపముంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవింతుడు. కార్తీక మాసమంతయు ఆకాశదీపము గాని స్తంభదీపము గాని ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమవును. ఆకాశదీపమును పెట్టువారు శాలీధాన్యము గాని నువ్వులు గాని ప్రమిద అడుగున పోసి దీపముంచవలెను. దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపమును పెట్టని వారును, లేక దీపము పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మ ఎత్తుదురు. ఇందుకొక కథ గలదు, చెప్పెదను వినుము. దీపస్తంభము విప్రుడగుట. ఋషులలో అగ్రగణ్యుడను పేరు పొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకుని దానికి దగ్గరలో ఒక విష్ణు మందిరాన్ని కూడా నిర్మించుకుని నిత్యము పూజలు చేయుచుండెను. కార్తీక మాసంలో ఆ ఆశ్రమం చుట్టుపక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి. వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు. ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూచి, ఓ సిద్ధులారా, కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభదీపమునుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనందరికీ తెలిసిన విషయమే కదా. రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి. హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టెదము. కావున మనందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభమును తోడ్కొని వత్తుము రండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకుని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి. దానిపై శాలిధాన్యముంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తివేసి దీపము వెలిగించిరి. పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా పెళపెళమను శబ్దము వినిపించింది. అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపము ఆరిపోయి చెల్లా చెదిరై పడి ఉండేది. ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి. అంతలో ఆ స్తంభము నుండి ఒక పురుషుడు బయటకు వచ్చెను. వారతనిని చూచి, ఓయి, నీవెవరవు? నీవి స్తంభం నుండి ఏల వచ్చితివి? నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి. అంత ఆ పురుషుడు వారందరకు నమస్కరించి, పుణ్యాత్ములారా, నేను కిందటి జన్మయందు బ్రాహ్మణుడను, ఒక జమీందారుడను. నా పేరు ధనలోభుడు. నాకు చాలా ఐశ్వర్యముండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణములు లేక ప్రవర్తించితిని. దుర్బుద్ధులు అలవరుచుకుంటిని. దుర్బుద్ధులలవడుటచే వేదములు చదువక, శ్రీహరిని పూజించక, దానధర్మములను చేయక మెలగితిని. నేను నా పరివారంతో కూర్చుండియున్న సమయమున ఏ విప్రుడైనను వచ్చి నన్ను ఆశ్రయించినను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకునమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండెడి వాడను. నేను ఉన్నతాసనముపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండమని చెప్పుచుండెడి వాడను. స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచుచుండెడి వాడను. అందరూ నా చేష్టలకు భయపడువారే కాని నన్నెవరును మందలింపలేకపోయిరి. నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది. దానధర్మములు ఎట్టివో నాకు తెలియవు. ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి 1,00,000 జన్మలయందు కుక్కనై, 10,000 జన్మలు కాకినై, 5,000 జన్మలు తొండనై, 5,000 జన్మలు పేడ పురుగునై, తరువాత వృక్షజన్మమెత్తి
కీకారణ్యమందుండి కూడా నేను చేసిన పాపములను కొనలేకపోతిని. ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగానున్న నేను నరరూపమెత్తి జన్మాంతరజ్ఞాని నైతిని. నా కర్మలన్నీయు మీకు తెలియజేసితిని, నన్ను మన్నింపుము. ఆ మాటలాలకించిన మునులందరూ అమితాశ్చర్యముంది, ఆహా, కార్తీక మాస మహిమ ఎంత గొప్పది! అదియుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సఖ్యము కాదు. కర్రలు, రాళ్ళు, స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొందుచున్నవి. వీటన్నింటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపముంచిన మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును. అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి, మునిపుంగవులారా, నాకు ముక్తి కలుగు మార్గమేదైనా కలదా? ఈ జగమున ఎల్లరకు నెటుల కర్మబంధము కలుగును, అది నశించుట ఎట్లు? నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను. అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలోనొకడగు ఆంగీరస మునితో, స్వామి, మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులు కాన వివరించుడని కోరిరి. అంత ఆంగీరసుడిట్లు చెప్పుచున్నాడు. షోడశాధ్యాయము 16వ రోజు పారాయణం సమాప్తం.